నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని ఆత్మకూరు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మర్రిపాడులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గూటూరు మురళీ కన్నబాబు తదితరులు సమావేశమయ్యారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. పార్టీ అభివృద్ధి భవిష్యత్ కార్యాచరణపై ఈ సభలో దిశానిర్దేశం చేయనున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్ని వివరిస్తూ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలను పెద్దల ద్వారా సూచనలు తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం దాదాపు 33-34 సంవత్సరాల నుంచి జరుగుతాం. అదే క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో కూడా మహానాడు ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్ణయించటం కూడా జరిగింది. అది మనందరికీ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఒక గౌరవప్రదమైన కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. ఈరోజు నెల్లూరులో సుమారు 200 ఎకరాల ఇఫ్కో ప్రాంగణంలో, కోవూరు నియోజకవర్గంలో దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు దానికంతా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. అట్లే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మంత్రులు కానీ, నెల్లూరు జిల్లా మంత్రులు అందరూ కూడా దానికి సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా, అన్నిటికన్నా నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా మహానాడు జరిగిందనే భావంతో, జరపాలనే భావంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము కోరేది ఏమంటే, ఇటు ఆత్మకూరు కానీ, ఉదయగిరి కానీ ఇక్కడ ప్రజల్ని ఆ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి భాగస్వాములై జయప్రదం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అందరూ కూడా వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చి గతంలో కన్నా బ్రహ్మాండంగా జరిగింది. పేరు నెల్లూరు జిల్లాలో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందనే పేరు చిరస్థాయిగా నిలబడేటట్టుగా చేస్తారని ఆశిస్తూ, ఇంకా నియోజకవర్గంలో గతంలో కన్నా చంద్రబాబు నాయుడు గారు విరివిగా కష్టపడుతున్నారు. దానికి తోడుగా లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలి, ముందుకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని, అమరావతిని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక స్థాయిలో ఈ రాజధాని ఏర్పాటుకి చేసి తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా అనేక చూస్తున్నాం, ఎక్కడ ఈ దేశంలోనే లేనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పెడుతున్నారు. భవిష్యత్తులో మన ఇక్కడుండే ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ వాటన్నిటిలో దేశంలోనే మన అగ్రగామిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మేమందరం ఆశిస్తున్నాం ఆ విధంగా జరగాలని. దానికి తోడ్పాటుగా మన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సహకరించి మన జిల్లాను కూడా అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చిన్న విషయం సార్, గెలుపులో క్రియాశీలంగా పనిచేసిన మీరు కార్యక్రమాలు ఎందుకు కనిపించలేకపోతారు? గెలుపులో బాగా పూర్తి కృషి చేశారు. మేము చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మామూలుగా ఆత్మకూరు నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం గెలుస్తారనే నమ్మకాలు లేవు. అది మీ అందరికీ తెలిసింది. జనరల్గా ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాం, ఆఫ్ ది రికార్డ్. అటువంటి దాన్ని మేమందరం కూడా, శేఖర్ అన్న కానీ, కన్నబాబు గారు కానీ, నేను కానీ, ఇక్కడుండే
తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమైక్యంగా తెలుగుదేశం గెలిపించాలనే సంకల్పంతో పట్టుదలతో ఇక్కడ గెలిపించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మేము తెలుగుదేశమే మేము తెలుగుదేశంలో ఉంటాం. తెలుగుదేశం కోసమే మళ్ళీ గెలిచేదానికి కూడా మా కృషి చేస్తాం. దాంట్లో డోకా లేదు. ఎవరన్నా వేరే అనుకున్నా దాని గురించి మేమైతే చిత్తశుద్ధిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలి, ఇంకా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ టెక్నికల్గా రంగాల్లో కానీ అన్నిట్లో ఉంటేనే ఈనాడు ముందుకు పోయేది. అందువల్ల అది అందరికీ మనందరికి కూడా మంచి జరగాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకేమైనా ఉంటే కార్యక్రమాలు క్రియాశీలక కనిపించట్లేదు అడిగి ముప్పొచ్చాను సార్. ఏంటి ఓటు అడగడంలో ముందు ఉండి బాగా కృషి చేశారు మీ అందరూ కూడా. పార్టీ అభివృద్ధి జరుగుతున్న 2 సంవత్సరాలు కానీ పార్టీ కార్యక్రమం ఎందుకని ముందు పాలు పంచుకోవడం, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు మీకు ఇన్విటేషన్ లేదు.